హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈ రోజు నేను నా సాటర్డే వ్లాగ్ ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా మార్నింగ్ స్టార్ట్ అయ్యేది యోగాతో స్టార్ట్ అవుతుంది. మీకు అందరికీ తెలిసిందే. యోగాకి వెళ్ళడం వల్ల నాకు కలిగే కొన్ని బెనిఫిట్స్ అయితే మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే, నేను యోగాకి వెళ్ళక ముందు నాకు ఎసిడిటీ ప్రాబ్లం ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది. దానివల్ల నేను చాలా సఫర్ అయ్యానండి. ఒక 6 months అనేది నేను ఎన్నో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. అదైతే నాకు క్యూర్ అవ్వలేదు. ఇంకా నాకైతే కొంతమంది సజెషన్స్ ఇచ్చారు, ఇలా యోగాకి వెళ్తే అలాంటివి ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉండవని అనేసి. అందుకోసమని నేనైతే మా లైన్ లోనే, మా కాలనీ లోపలనే ఇలా యోగా సెంటర్ అయితే ఉంది. నేను రోజు చూసేదాన్ని, కానీ అంత ఇంట్రెస్ట్ అయితే చూపించేదాన్ని కాదు. ఇంకా ఒక్కసారి వెళ్లి అడగగానే ఇంకా నాకైతే రమ్మని చెప్పారు. అప్పటి నుంచి నేను ఇంకా యోగాకి వెళ్ళడం అయితే స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నాకైతే గ్యాస్ ప్రాబ్లం గానీ, ఎసిడిటీ ప్రాబ్లం గానీ అస్సలు రాలేదండి. చాలా క్యూర్ అయ్యింది ఈ యోగా వల్ల. యోగాకి వెళ్ళడం వల్ల నా బాడీలో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. అందుకోసమని నేనైతే యోగా అనేది మానను. అసలు ఎప్పుడైనా ఏదైనా బాడీలో ఏదైనా నాకు తేడా ఉంటేనే ఇంకా మానేస్తా, గానీ రోజైతే కంపల్సరీగా నేనైతే యోగాకి అయితే వెళ్తాను. చూడండి ఎంత మంది వస్తారో, చిన్న పెద్ద అనేసి ఉండదు. చాలా మంది పెద్ద వాళ్ళే వస్తారు. ఎంత యాక్టివ్ గా చేస్తారంటే ఆంటీస్ అయితే, వాళ్ళ దుక్కు చూసే నేను ఇంకా చాలా ఇంప్రెస్ అయ్యి నేనైతే నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేశాను. చాలా బాగా చేస్తారు. ఇదే మా యోగా సెంటర్. ఇగోండి మా ఆంటీ గారు నాయనమ్మ అయ్యారు. అందుకోసమని మాకైతే స్వీట్ తీసుకుని వచ్చారు. కంగ్రాట్స్ ఆంటీ. థ్యాంక్ యూ నాన్న. ఇక మీరు మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి. కంగ్రాట్స్ నాయనమ్మ. కంగ్రాట్స్ నాయనమ్మ. స్వీట్ ఇచ్చినందుకు అక్క స్వీట్ ఇచ్చినందుకు ఏంటి చెప్పండి. చిన్నగా ఉందని ప్రతిపక్షాలు ఎప్పుడు అలాగే ఘోషిస్తాయి. అలాగే ఏదో ఒక తులం బంగారం అప్పుడు తృప్తిగా పెడతారు కదండి. టీచర్ అనమాట, సాటర్డే టీచర్. అందరూ యోగా చేయండి, యోగా చేయించండి అందరితోటి. థ్యాంక్ యూ ఆంటీ. మాకు లోపలంతా సరిపోలేదు ముచ్చట్లు ఆడుకోవడానికి. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ముచ్చట్లు ఆడుకుంటున్నాం. చూడండి, నేనైతే యోగా నుంచి ఇంటికి అయితే వచ్చేసాను. ఇంటికి రాగానా ఈరోజు అయితే చాలా పనులు ఉన్నాయి. ఎందుకంటే మాకు సృష్టి వచ్చిందని చెప్పాను కదా, అదే సూతకాలు. ఆ సూతకాలు అనేవి ఈ రోజుతో కంప్లీట్ అయిపోతాయి, 12 days. అందుకోసమని ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి, బట్టలు అన్నీ ఉతకాలి. ఇంకా మార్నింగే ఇంకా నాకు దేత్తడి పోచమ్మ గుడి అవుతుంది ఇప్పుడైతే. అలా ఉంటుంది పరిస్థితి. ఇంకా మా అబ్బాయికి అయితే స్కూల్ లేదు, కానీ పీటీఎం ఉంది, పేరెంట్స్ మీటింగ్. అది 10 o'clockకి వెళ్ళాలి. మా వారికి అయితే ఆఫీస్ ఉంది. అందుకోసమని ఇంకా రాగా నేనైతే ఇక్కడ వంట స్టార్ట్ చేసేసాను. ఏం చేస్తున్నానో చూపిస్తా. మా భార్య అయితే నేను వచ్చేటప్పటికి అదే రాగి జావ అయితే చేసేసారు. ఈరోజు సాటర్డే, నేను ఏమీ తాగను, అంటే ఫాస్టింగ్ ఉంటాను కదా. అది మా వారు మర్చిపోయి ఈ రాగి జావ అయితే చేసేసారు. ఇంకా అతనే తాగేస్తారులేండి ఈరోజు. ఒక పక్క వంట చేసుకుంటూ మరో పక్క నేనైతే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. సృష్టి వచ్చిందంటే ఇంకా మొత్తం అన్ని ఉతుక్కోవాలి కదా. అందుకోసమని అనేసి ఇంక నేనైతే ఇక్కడ డోర్ మ్యాట్స్, డోర్ కర్టన్స్ ఏమేమి ఉతకాలో వాటన్నిటిని తీసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నా వాషింగ్ మిషన్ లో వేయవలసిన వాషింగ్ మిషన్ లో, చేత్తో ఉతకవలసిన చేత్తో ఉతకడానికి కోసమని అన్ని సపరేట్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ముందు రోజే ఇంక నేనైతే కొన్ని ఉతకవలసినవన్నీ ఉతికేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఒకే రోజు అన్ని ఉతుక్కోవాలి అంటే చాలా కష్టమవుతుంది కదా. అందుకోసమని అనేసి నేనైతే ముందు రోజు అయితే కొన్ని క్లీనింగ్ అయితే చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ వాటన్నిటిని నానబెట్టేసుకొని ఇల్లు గుమ్మలన్నీ నీట్ గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ తుడిచేసుకొని మాప్ అయితే పెట్టేసుకున్నాను. పెట్టుకున్నాక మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి దేవుడిదంతా నీట్ గా క్లీనింగ్ చేసుకున్నాను. ఎందుకంటే 15 days అవుతుంది దీపం ఇంట్లో లేక. నాకైతే మంచిగా అనిపించదు. దీపం పెట్టుకొని మనస్ఫూర్తిగా దేవుడు దండం పెట్టుకుంటే మనశ్శాంతిగా అనిపిస్తుంది. అందుకోసమని అనేసి ఇంకా నేను దీపం అని ఇంట్లో పెట్టేసుకొని, ఇంకా చాలా రోజులు అయింది గుడికి వెళ్ళి, 2 weeks అవుతుందని అనేసి ఇంకా నేను గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టేసుకున్నాను. వెంకటరమణమూర్తి గుడి అనమాట. గుడికి వెళ్ళి వచ్చిన వెంటనే ఇంకా మా అబ్బాయిది పేరెంట్స్ మీటింగ్. ఈ మీటింగ్ కోసమని నేను మా అబ్బాయి స్కూల్కి అయితే వెళ్ళాము. ఇదిగోండి, ఇదే మా అబ్బాయి స్కూలు. మా అబ్బాయి చదువు విషయం చెప్పాలి అని అంటే
పర్లేదు అనిపిస్తుంది. మరి టాపర్ అని కాదు, మరీ చదవడానికి కాదు. ఒక 30 మార్క్స్ పెట్టినట్లయితే ఒక 26, 27 అలా మార్క్స్ అయితే వస్తాయి. మాకైతే హ్యాపీ. మరీ ఎక్కువ చదివేలనే మాకైతే అలా లేదు. ఇదిగోండి మా అబ్బాయి అయితే ఇది ఇక్కడ అయితే అన్ని చెప్తున్నాడు. ఇంకా పేరెంట్స్ మీటింగ్ అవ్వగానే ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి రాగానే కొన్ని పనులు అయితే చూసేసుకొని ఇక్కడ కొంచెం వీడియో ఎడిటింగ్ అవన్నీ ఉంటాయి కదా, వీడియో ఎడిటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఏం పెట్టాలి ఏంటి అని అనేసి. వీడియో పని అయితే అయిపోయింది. అయిపోయేటప్పటికి 1 o'clock అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏమీ తినలేదు కదా, అందుకోసమని తొందరగానే అన్నం అయితే తినేస్తున్నాను. ఈరోజు మా మెనూ ఏంటంటే చూపిస్తారండి. టమాటా పప్పు, ఇంకా అప్పడాలు. మా సైడ్ ఇవి చాలా ఫేమస్ అనమాట. మినప అప్పడాలు, ఇంకా మజ్జిగ మిరపకాయలు, ఇవి వైట్ రైస్. అంతే ఈరోజు మా మెనూ. సాటర్డే అంటే ఎక్కువ శాతం పప్పు అప్పడాలే ఉంటాయి. ఎందుకంటే సాటర్డే నైట్కి నేనైతే టిఫినే చేస్తాను. రోజు టిఫిన్ చేస్తాము, టిఫిన్ పైన కొంచెమైనా అన్నం తింటాము. కానీ సాటర్డే అయితే అసలు పూర్తిగా అన్నం తిన్నాం. ఈ నైట్ అయితే ఏదైనా టిఫిన్ అయితే చేస్తాను. ఆ టిఫిన్లోకి ఒకళ్ళు చపాతీ అంటే నైట్ చపాతీతో కర్రీ అయితే చేస్తాను. అదే ఇంకేమైనా ఒక్కోసారి ఉప్మాలు చేయమంటారు, ఒక్కోసారి అట్లు వేయమంటారు. ఇంక ఇప్పుడైతే కర్రీ అయితే మిగిలిపోద్ది కదా అనేసి ఎక్కువ శాతం సాటర్డే అయితే నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేయను. పప్పు లేకపోతే సాంబార్, అప్పడాలు ఉంటాయి కంపల్సరీగా. నైట్కి ఇంకేదైనా టిఫిన్ అయితే చేసేసుకుంటాము. అందుకోసమే నేనైతే ఈరోజు సింపుల్గా టమాటా పప్పు, ఇంకా అప్పడాలు, మజ్జిగ మిరపకాయలు అయితే ఈరోజు మాకు లంచ్లోకి మెనూ అనమాట. మార్నింగ్ నుంచి ఆకలితో ఉన్నాను కదా, కొంచెం మంచిగా లాగించేస్తాను. మధ్యాహ్నం తినేసి కొంతసేపు అయితే రెస్ట్ తీసేసుకున్నాను, పడుకున్నాను. ఇప్పుడైతే గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు తోమాలి. ఇంకా మా అబ్బాయి స్నాక్స్కి ఏమైనా అడుగుతున్నాడు, వాడి కోసం ఏదైనా చేయాలి. ఇప్పుడు చేస్తాను. మొన్న ఊరికి వెళ్ళాను కదా, ఇంకా ఊరిలో మాకైతే మొక్కజొన్నలు అయితే ఫుల్గా మొక్కజొన్న పంట అనేది ఎక్కువ పండుతుంది. ఇంకా అక్కడైతే మా నాన్న అయితే మొక్కజొన్నలు కొనేసి ఇచ్చారు. ఇవి స్వీట్ కార్న్ కాదు, మొక్కజొన్న, నాటు మొక్కజొన్న ఉంటారు కదా, మొక్కజొన్న అనమాట. వీటిని ఇప్పుడు ఉడకబెట్టేసి మా అబ్బాయికి అయితే ఇస్తాను. చూడండి, చాలా టేస్ట్ ఉంటాయి మా ఊరు మొక్కజొన్నలు అయితే. ఇదండి, వీటిని ఉప్పు వేసుకొని ఉడకబెట్టేసి తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా మంచిది కూడా. కొన్ని అయితే చిన్న చిన్నగా ఉన్నాయి, కొన్ని అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి. వీటిని అయితే నేను ఇప్పుడు బాయిల్ చేస్తా. ఇదిగోండి, మొక్కజొన్న అయితే ఇలా ఉడకబెట్టేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకుంటున్నాను. అక్కడ మొక్కజొన్నలు ఉడికేలోపు ఇక్కడ నేనైతే గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటాను. క్లీన్ చేసుకొని మా అబ్బాయికి ట్యూషన్ కూడా ఉంది, అది తినబెట్టేసి ట్యూషన్కి అయితే పంపించాలి. గిన్నెలు అన్నిటినీ వాష్ చేసేసాను. ఇక్కడ మొక్కజొన్నలు కూడా ఉడికిపోయినాయి, కొంచెం వేడిగా ఉన్నాయి. ఆ వేడి తగ్గినాక ఇంకా తీసేసి మా అబ్బాయికి అయితే ఇచ్చేస్తాను. అది చల్లగా అయ్యేలోపు ఇంకైతే నేను ఇల్లు అయితే తుడిచేసుకుంటా. ఈవినింగ్ అయ్యింది అంటే కంపల్సరీగా ఇల్లు అయితే తుడిచేసుకోవాలి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. నేనైతే కంపల్సరీగా ఇల్లు అయితే తుడిచేసి వచ్చిన చెత్తను బయట వేసేసినాకే ఇంకా బయటకైతే వెళ్తాను మా అబ్బాయిని ట్యూషన్కి డ్రాప్ చేయడానికి. ఇప్పుడైతే నేనైతే ఇల్లు అయితే తుడిచేసుకుంటా. ఇల్లు అయితే తుడడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మొక్కజొన్నలు ఉడికేయలేదు చూసేసుకోవాలి. బయట కూడా అయిపోయింది. ఇదిగోండి, మొక్కజొన్నలు అయితే ఉడికిపోయినాయి, చాలా వేడిగా ఉన్నాయి, పొగలు వస్తున్నాయి. ట్యూషన్కి అయితే టైం అయిపోతుంది. తొందరగా మా అబ్బాయికి అయితే నేను ఇయ్యాలి. దాలో చూడు, కూర్చోమంటే పైకి వచ్చి కూర్చున్నాడు. మొక్కజొన్నలు అయితే తినేస్తాము. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మా ఊరు అని చెప్పకూడదు, మేము చిన్నప్పటి నుంచి బాగా తిని వచ్చాం కదా. ఇవైతే మొక్కజొన్నలు అయితే మాకు తెలుసు, బాగా టేస్ట్ అయితే ఉంటాయి. ఇలాంటి మొక్కజొన్నలు అయితే హైదరాబాద్లో చాలా తక్కువ ఉంటాయి. స్వీట్ కార్న్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో అక్కడక్కడ ఉంటాయి, కాల్ చేసి అమ్ముతారు కదా, అదే చాలా కాస్ట్. ఇదైతే మా సైడ్ చాలా తక్కువ ఉంటాయి. తక్కువేంటి, అసలు పొలాల్లో అసలు బాగా పండుతాయి కదా, మేము అసలు కొనవసరం లేదు, అంతగా పండుతాయి.
తినేసాను అన్న. తినేస్తావా? ఇట్రా తినేసి తొందరగా ట్యూషన్కి అయితే వెళ్ళిపోవాలి. ఓకేనా? నేనైతే రెడీ అయిపోయాను బయటికి వెళ్ళడానికి కోసమని. మా అబ్బాయికి ట్యూషన్లో డ్రాప్ చేసేసి నేనైతే బయటికి వెళ్తాను. చిన్న పని అయితే ఉంది నాకు బయట. ఏంటి మా అబ్బాయి కూడా ట్యూషన్లో ఇక్కడ మా అబ్బాయి కూడా రెడీ అయిపోయాడు ట్యూషన్కి వెళ్ళిపోతావు కదా. ట్యూషన్కి డ్రాప్ చేసేసి నేనైతే బయటకు అయితే వెళ్తా. ఓకే బాయ్. నేనైతే రెడీ అయిపోయాను బయటికి వెళ్ళడానికి కోసమని. మా అబ్బాయికి ట్యూషన్లో డ్రాప్ చేసేసి నేనైతే బయటకు వెళ్తాను. చిన్న పని అయితే ఉంది నాకు బయట. ఏంటి మా అబ్బాయి కూడా ట్యూషన్లో ఇక్కడ మా అబ్బాయి కూడా రెడీ అయిపోయాడు ట్యూషన్కి వెళ్ళిపోతావు కదా. ట్యూషన్కి డ్రాప్ చేసేసి నేనైతే బయటకు అయితే వెళ్తా. ఓకే బాయ్. ఇక్కడ నేను బయట పని అంతా చూసుకొని వచ్చేసినాక ఇంకా మా అబ్బాయిని ట్యూషన్ నుండి తీసుకొని వచ్చేసాను. ట్యూషన్ నుండి తీసుకొని వచ్చేసరికి 6:30 అలా అయింది. ఇంకా సాటర్డే కదా, నైట్ టిఫిన్ ఏమైనా చేద్దామని అనేటప్పటికి ఇంకా పాలక్ పన్నీర్ పరోటా అయితే చేస్తున్నాను. ఈ పాలక్ పన్నీర్ పరోటా అనేది ఎలా చేశాను ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చాలా చాలా బాగా వచ్చింది. ఇంక నేను వంట చేసుకుంటూ ఇంకా మా అబ్బాయిను మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వచ్చింది. ఇంక వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. ఏమి ఆడుకుంటున్నారు ఏంటని మధ్యలో చూసుకుంటూ నేను అయితే నా వర్క్ అయితే నేనైతే చేసేసుకుంటున్నాను. ఇదిగోండి మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అనమాట, దర్శిని పాప. వీళ్ళిద్దరు కలిసి చూడండి ఏం చేస్తున్నారో. మొత్తం ఇల్లు మొత్తం వాటర్ కలర్స్ అంట, పెయింట్లు అనేసి మొత్తం పెయింట్స్ ఎలా వేస్తున్నారో చూడండి. హాయ్ చెప్పండి ఇద్దరు. ఇదిగోండి ఇదేని పన్నీర్ పాలక్ పరోటా అనమాట. వీటిని అయితే అంతా చేసేసుకొని ఇప్పుడైతే టైం అయిపోయింది కదా అనేసి ఇంకైతే నేనైతే పరోటాలను అయితే చేసేసుకుంటున్నాను. చాలా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా వారు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వీళ్ళందరూ చాలా బాగున్నాయని చెప్పారు. మేమైతే ఇక్కడైతే డిన్నర్ అయితే తినేస్తున్నాము. నైట్ 8:30 అలా అయింది. ఈరోజు ఒక ½ అవర్ లేట్ అయిపోయింది అనమాట. మా వారు రావడమే చాలా లేట్ వచ్చారు. ఇంకా అందుకోసమని అనేసి ఇంక మా వారు రాగానే ఇంకా మా వారికి ఇచ్చాను. చాలా చాలా బాగుంది అన్నారు. నాకు కూడా చాలా చాలా బాగా నచ్చింది. అంటే ఎప్పుడు ఒక్కోసారి వేరే వేరే వెరైటీస్ చేస్తాను. ఈ వెరైటీ చేయడం ఫస్ట్ టైం అనమాట. ఇంకా అందుకోసమని అనేసి చేశాను. ఇంకా అది స్టఫ్ ఉంటుంది కదా పన్నీరు, ఆ స్టఫ్ మిగిలితే ఇంకా కర్రీ లాగా కొంచెం ఫ్రై అనేది చేశాను. అది కూడా పరోటాతో చాలా చాలా బాగుంది. తినేసాము. తినేసి గిన్నెలు అయితే ఇన్ని వచ్చాయి. గిన్నెలన్నింటినీ తోమేసుకున్నాను. తోమేసి కిచెన్ అంతా నీట్గా క్లీన్ అయితే చేసేసాను. మంచిగా అయితే పరోటాలు చేశాను కదా, ఆ పరోటాలు తిన్నారు మా వారు. కొంచెం కడుపు అయితే టైట్గా ఉంది. కిందకెళ్ళి ఒక 2 రౌండ్స్ అయితే వాకింగ్ చేసుకుని వద్దామని అంటున్నారు. అందుకోసమని ఇప్పుడైతే మేమైతే కిందకైతే వాకింగ్కి అయితే వెళ్తున్నాము. వాకింగ్ నుండి అయితే వచ్చేసాను. సరేనండి, నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సరేనండి, అందరికీ బాయ్ బాయ్, గుడ్ నైట్.